సో సుమంత్ ప్రభాస్ గారు హలో. గోదావరి గట్టుతో బ్లాక్ బస్టర్ కొట్టేశారు, మళ్ళీ ఇప్పుడు రొమాంచకంతో రాబోతున్నారు. సో ఎలా ఉండబోతుందన్న? యా సూపర్ ఎంటర్టైన్మెంట్ ఉన్న ఫిలిం. నాకు ఫస్ట్ భద్రకాళి దగ్గరికి వెళ్ళినప్పుడు, భద్రకాళి బ్యానర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్న వాళ్ళు ఇన్వైట్ చేసి ఇట్లా ఒక స్క్రిప్ట్ ఉంది వినాలి అని సందీప్ అన్న అంటే విన్నా. డెఫినెట్లీ మనకు అందరికి ఇందాక అన్నట్టు ఒక ఇమేజ్ ఉంటుంది కదా ఇట్లాంటి స్టోరీ అని. కానీ అసలు చూసినంతసేపు నవ్వే సినిమా నరేట్ చేశారు. నాకు ఎట్లయితే నరేట్ చేశారో దానికి ఇంకో 2 times ఎగ్జిక్యూట్ అయింది అనేది నా ఫీలింగ్. యా మీ అందరూ కూడా అంతే చూసినంతసేపు ఫుల్ ఎంజాయ్ చేస్తారని నా ఫీలింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అన్న, మీ వర్డ్స్లో మీ స్మైల్లో నేను ఒకటి గమనించింది ఏంటంటే, ఏ షూట్లో అయినా బ్రైట్ స్మైల్తో ఒక షాట్ చేద్దామంటారు, ఏదైనా చేసేటప్పుడు మజా వస్తుందంటారు. ఎందుకన్నా ఇది ఈ రెండు ఎక్కువ వాడుతుంటారు, రీజన్ ఏంటి? మజా అనేది ఊత పదం. జస్ట్ నేను ఎప్పుడు హ్యాపీ ఉంటా, సూపర్ హ్యాపీ ఉంటా. సో మేబీ అట్లా వస్తుందేమో ఊత పదం, అంతే. ఓకే అలవాటు అయిపోయింది మాట్లాడుతూ. ఓకే. సో అందరు అడిగే క్వశ్చన్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు సుమంత్ ప్రభాస్ ఒకే బ్యానర్లో చేస్తున్నారు. సో అప్పుడు ఒక ఫీల్ ఉంటుందన్న లోపల, ఒక ఫ్యాన్ బాయ్గా ఎలా ఉందన్న మీకు? అవును, డెఫినెట్లీ. ఇప్పుడు మన ఒక హీరోకి మనం ఫ్యాన్ అయినప్పుడు వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఏం సినిమా చేస్తారు, అది ఎట్లా వస్తుంది, ఏదైనా క్యూరియాసిటీ సూపర్ ఉంటుంది. అంటే వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చేదాకా అదే బ్యానర్లో పనిచేస్తున్నాడు కొంచెం ముందు తెలుస్తుంటే మజా అనిపిస్తుంటుంది. కానీ అది ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఓకే. సో ప్రొడ్యూసర్ గారు తీసుకెళ్తా ఉన్నారు మన ప్రభాస్ అన్న కాడికి. సో వెళ్తే ఏం మాట్లాడతారన్న? ఒక్క మాట ఏదన్నా. ఐ లవ్ యూ అన్నా అని చెప్తా డెఫినెట్లీ. లవ్ యూ డార్లింగ్ కదా. లేదు, ఐ లవ్ యూ అన్నా అంట మంచిగా. ఓకే. సో అన్న, ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకున్నట్టయితే సినిమాలు మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. సో యావరేజ్ సినిమాలు కూడా థియేటర్కి జనాలు వస్తున్నారు. సో మంచి కాలం వచ్చింది మన ఇండస్ట్రీ వాళ్ళకి. సో మీ సినిమా కూడా రాబోతుంది September 3rd. సో ఫీల్ ఎలా ఉంది? ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? ఓపెనింగ్ సంగతి నాకు తెలియదు, కానీ ట్రైలర్ రిలీజ్ అయినాక ఇప్పుడు నాకు తెలిసి ఆ డేట్ ఎప్పుడు పెట్టారో ఇంకా కన్ఫర్మ్ కాలేదు. 10 days ఉంటుంది. యా అయితే 1 weekలో అట్లా ఉంటుంది అనుకుంటా. సో యా ట్రైలర్ చూసినాక మీ అందరికైతే సూపర్ ఎంటర్టైనర్ వస్తుంది అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది అన్న ఫీలింగ్. యా చూసినంతసేపు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని 2.5 hours. యా అన్న, అడగలేకుండా ఉండలేను. ఏంటన్నా నాన్నగారు ఏమన్నారు ఈ ట్రైలర్లో గ్లిమ్స్ చూసి? ఏమన్నారు చెప్పండి. నాన్నగారు అమ్మగారు ఇద్దరు ఏమన్నారు చెప్పండి. నువ్వు పల్లెటూరు లుక్లో కనబడి ఇక నువ్వు అట్లనే ఉందిరా ఇమేజ్, అసలు ఇట్లా చూస్తుంటే చాలా కొత్తగా ఉంది అని. ఫస్ట్ అర్బన్ బ్యాక్డ్రాప్లో చేసే సినిమా. సో అమ్మగారు ఏమన్నారు? షీ సూపర్ హ్యాపీ. అసలు చూడాలని ఉంది. అసలు ఇందాక షూట్కి కూడా రాలే వాళ్ళు, దీనికి కుదరలే అట్లా. సో సినిమా డైరెక్ట్ చూసి షాక్ చేస్తానే ఉంది నాకైతే. ఎక్కువ కనెక్టివిటీ ఎలా ఉంటుందమ్మా మీకు మీ పేరెంట్స్కు? సో మాట్లాడాలనుకున్నా పడాలనుకున్నా ఎలా పడతారన్న? స్వీట్ అలా. మా డాడీ ఎక్కువ నాతో హిందీలో మాట్లాడతాడు. హిందీలో మాట్లాడతారా? అంటే అలవాటు అయిపోయింది అట్లా. ఊరికే ఏం చేస్తాడు, రోజు ఫోన్ చేస్తాడు నాకు మా డాడీ. అరే క్యారే సుమంత్ క్యా కర్ రహా తు ఆజ్, కుచ్ నహీ బేటా ఐసా హీ హువా. అంతే, ఖానా ఖాయా క్యా, ఓ ఖా లియా, బస్ ఇంతే. మమ్మీ ఏమో తినా అంటది, తిన్నా అమ్మ అంట, అంతే. డాన్స్ అంటే డైలీ పోయి కలుస్తాం, స్టిల్ లంచ్కో డిన్నర్కో స్కిప్ అయినప్పుడు యా ఇదంతా. డాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న రొమాంచకంలో? యా డాన్స్ ఉంది. యా ఎంజాయ్ చేస్తారు, అది కూడా. అది కొత్తనే నాకు. చూడాలి. అండ్ డైరెక్టర్ సుభాష్ గారు మంచి హిట్ ఇచ్చారు మీకు గోదావరి గట్టుపై. ఆయన గురించి ఒక 2 మాటలు ఏం చెప్తారన్న? యా నేను ప్రెస్ మీట్స్లో అన్నట్టు కూడా సినిమాకి, దాని ముందు సినిమా మేము ఫేమస్ ఎక్కువ యూత్ ఆ జోన్లో ఉన్నప్పుడు, గోదావరి గట్టు పైన వచ్చి ఆంధ్ర సైడ్ ఎక్కువ ఫ్యామిలీస్కి రీచ్ అయింది అది. సో డెఫినెట్లీ మన ప్రోడక్ట్కి కొత్త కస్టమర్స్ వస్తే సూపర్ అనిపిస్తుంది. మీరు ఎప్పుడు డైరెక్షన్ చేస్తా, అది కూడా ప్లాన్ ఉంది నాకు తెలిసి. ఈ సినిమా ఇంకొక సినిమా తర్వాతే చేస్తాను అనుకుంటా. సో రొమాంచకం టీజర్ చూసినప్పుడు ఎంతమంది ఎక్కువ హ్యాపీ ఫీల్ అయినారు, కానీ నేను మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయినాను. ఎందుకంటే మీరు నాకు అంత ఇష్టం. సో ఆల్ ద బెస్ట్, ఇంకొక హిట్ కొట్టాలన్నా.